సో కమింగ్ టు మ్యాట్రిక్స్ టాపిక్ పార్ట్ 4. సో మనం పార్ట్ 4 సిరీస్లోకి వచ్చాం. సో ఈరోజు మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దాన్ని మీద మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. సో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఏ స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. సో ఏ స్క్వేర్ అన్నారు కదా అని 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అని రాయకూడదు. సో దీనికి ఒక పర్ఫెక్ట్ ఆపరేషన్ ఉంది, చూద్దాం. సో ఏ ఇంటూ ఏ కదా, సో ఈ మ్యాట్రిక్స్ని మనం ఇలా 2 టైమ్స్ రాసుకోవాలి. దెన్ చూడండి ఈజీగా ఎలా చెప్తాను. సో 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2, నెక్స్ట్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 3. అంటే ఈ మ్యాట్రిక్స్ని అండ్ ఈ మ్యాట్రిక్స్తో ఈ నెంబర్స్ని చేయాలి. నెక్స్ట్ 2 ఇంటూ 1 అంటే రో బై కాలమ్ మ్యాట్రిక్స్ అనమాట, ప్లస్ 3 ఇంటూ 2. సో 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3. సో చూడండి 1 1 0 1, 1 ప్లస్ 4 5, 1 2 0 2, 2 ప్లస్ 6 8, 2 1 0 2, 2 ప్లస్ 6 8, 2 2 0 4, 4 ప్లస్ 9 30. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ స్క్వేర్ అయితే ఏ ఇంటూ ఏ వేస్తాం, బట్ 2 మ్యాట్రిక్స్ ఇచ్చి వాటి మీద మల్టిప్లికేషన్ ఆపరేషన్ అంటే ఏబీ క్యాలిక్యులేట్ చేయాలంటే కూడా సేమ్, బట్ చూద్దాం. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ మ్యాట్రిక్స్ రాయాలి అండ్ బి మ్యాట్రిక్స్ 1 7 3 2. చూడండి 1. సో చూడండి 1 1 0 1 ప్లస్ 2 3 0 6. నెక్స్ట్ 1 7 0 7 ప్లస్ 2 2 0 4. నెక్స్ట్ 3 1 0 3 ప్లస్ 4 3s are 12. నెక్స్ట్ 3 7 0 21 ప్లస్ 4 2 0 8. సో ఇలా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 4 11, 3 ప్లస్ 12 15, 21 ప్లస్ 8 29. సో ఇలా మనం మ్యాట్రిక్స్ మీద మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, అయితే 2 ఇంటూ ఏ 3 ఇంటూ ఏ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం 2a క్యాలిక్యులేట్ చేద్దాం. సో చాలా ఈజీ. సో 2 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ ఏ మ్యాట్రిక్స్. సో చూడండి 2 0 0 0, 2 1 0 2, 2 0 0 0 అండ్ 2 2 0 4. నెక్స్ట్ 3a మ్యాట్రిక్స్ చేద్దాం. అంటే 3 ఇంటూ 0 1 0 2 అంటే 3 0 0 0, 3 1 0 3 అండ్ 3 0 0 0 అండ్ 3 2 0 6. వీటి రెండింటి మధ్య ఏ ఆపరేషన్, అడిషన్ ఆపరేషన్, అంటే 2a ప్లస్ 3a. చాలా ఈజీ అండి ఇవి. సో 2a అంటే ఏంటి 0 2 అండ్ 0 4 ప్లస్ 3a అంటే 0 3 0 6. సో చూడండి 0 ప్లస్ 0 0 అండ్ 2 ప్లస్ 3 5, 0 ప్లస్ 0 0, 4 ప్లస్ 6 10. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇన్వర్స్ ఆపరేషన్ అండ్ అడ్జాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డిటర్మినెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు అవి చూడాలంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.